కుండలిని యోగ విద్య. యోగ విద్యకు పతంజలి యోగ సూత్రాలు శాస్త్రీయమైన మార్గదర్శకాలు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే 8 ప్రక్రియలను అష్టాంగ యోగమని మహర్షి పతంజలి నిర్వచించాడు. తల్లి గర్భంలో ఉన్న శిశువు ఒక్కొక్క శరీర అవయవం ఒక్కొక్కసారి పుట్టుకు వచ్చినప్పటికీ అవి కలిసికట్టుగా అభివృద్ధి చెందుతాయి. అలాగే మనిషిలో అంతర్నిహితంగా ఉన్న దివ్యత్వం మెల్లమెల్లగా వికసించి పరిమళం గుబాళిస్తుంది. హఠయోగం, రాజయోగం, కుండలిని యోగం పతంజలి యోగా సూత్రాలపైన ఆధారపడ్డ ప్రక్రియలు. హఠయోగం శరీరాన్ని, రాజయోగం మానసిక సమతుల్యాన్ని, నాడీ మండలాలని నియంత్రించడం ద్వారా సాధకుడికి అందజేస్తాయి. నాడీ శుద్ధికి ప్రాణాయామం సాధన చాలా అవసరం. అనాహతంలో హృదయ స్థానంలో ఉన్న చక్రంలో ఒక ధ్వని బయలుదేరినప్పుడు నాడీ మండలం శుద్ధమైందని చెబుతారు. అలా నాదానుసంధానం చేస్తూ మునుముందుకు సాగటమే కుండలిని యోగం. పశుత్వానికి, ఋషిత్వానికి నడుమ వారధి లాంటిది మనిషి జీవితం. అన్ని శక్తులు, అన్ని యుక్తులు అతని లోపలే ఉన్నాయి. దేవదానవుల క్షీరసాగర మథనానికి మనిషిలో నిత్యం జరుగుతున్న మేధా మథనమే ఒక చక్కని నిదర్శనం. ఇంద్రియాలను విచ్చలవిడిగా తిరగనిస్తే మనసు మరింత తామసానికి గురవుతుంది. హఠయోగులు తమ లోపల నిద్రాణమై ఉన్న కుండలిని శక్తిని కుంభకాది ప్రక్రియల ద్వారా మేల్కొలిపి సహస్రారంలో యోగింపచేస్తారు. ఈ యోగ విద్యను కుండలిని అని చెబుతారు. ఈ కఠినమైన ప్రక్రియ గురుముఖంగా నేర్చుకోవడం చాలా అవసరం. 6 చక్రాల విద్య నేర్చుకునే సమయంలో లభించే సిద్ధులు చక్రబంధాలై మనిషి బుద్ధిని పెడదోవ పట్టిస్తాయి. అలాంటి విపత్తు నుంచి కాపాడడానికి రహదారి పైన నల్లేరు నడకలా ముందుకు సాగడానికి శిక్షకుడు, పర్యవేక్షకుడు అయిన గురువు తోడు ఉండటం ఎంత అవసరమో వేరుగా చెప్పనవసరం లేదు. యోగం అంటే ఆత్మ పరమాత్మల సంయోగం. యోగం 8 రకాలు. అవి రాజయోగం, కర్మయోగం, బుద్ధియోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, లయయోగం, మంత్రయోగం, హఠయోగం. చక్రాలను గురించి, కుండలిని శక్తిని గురించి హఠయోగ ప్రదీపికలో వివరాలున్నాయి. వేదాలలో, పురాణాలలో యోగ ప్రస్తావన కనిపిస్తుంది. కుండలిని యోగం పాశ్చాత్యులను కూడా ఆకర్షిస్తోంది. ఆత్మ వికాసానికి, ఆధ్యాత్మిక జ్ఞాన ప్రకాశానికి కుండలిని యోగమే ప్రధానమంటారు శ్రీ రామకృష్ణ పరమహంస. మూలాధార చక్రంలో ఈ శక్తి పాములా చుట్టుకుని పడుకొని ఉన్నంతకాలం మనిషి ఆహారం, నిద్ర, మైథునం, భయం పట్ల ఎక్కువ మక్కువ కలిగి ఉంటాడు. బుద్ధి వికాసానికి ఆ శక్తి నిద్ర లేపాలి. కుండలిని మూలాధారం నుంచి సహస్రారం వైపు మళ్లించాలి. ప్రాణశక్తిని ఇచ్ఛాశక్తి, మనోశక్తి, క్రియాశక్తిగా మార్చి అమృత స్థితిని అందుకోవాలి. పతంజలి మహర్షి చెప్పిన అష్టాంగ యోగ ప్రక్రియ ద్వారా ఈ యోగ విద్యను పరిపూర్ణం చేయడానికి కొన్ని ముద్రలు, బంధాలు జతపరచాలి. అప్పుడు పాములా పడుకుని ఉన్న కుండలిని శక్తి లింగస్థానానికి, నాభిస్థానానికి, హృదయస్థానానికి, కంఠస్థానానికి, భూమధ్యానికి పాకి ఎడ, పింగళ నాడులను వదిలి సుషుమ్నా నాడి ద్వారా ఆ ప్రాణశక్తితో బ్రహ్మరంధ్రాన్ని చేరుతుంది. ఆ 1000 రేకుల పద్మ పుష్పాన్ని సహస్రారం అంటారు. ఓం నమః శివాయ 6 చక్రాలకు అనువైన మంత్రం. ఇంకా లోతుకు వెళ్ళదలిచిన వారు యోగ్యుడైన గురువును ఆశ్రయించాలి, అభ్యాసం చేయాలి. మీరు ఈ ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఈ ఛానల్లో సనాతన ధర్మానికి సంబంధించిన అనేక వివరాలు, విషయాలు సవివరంగా అందజేయబడతాయి.